కాంగ్రెస్ అనేది కూడా వేదికకు రావాలని కోరుతాం. అదేవిధంగా డిబిఎస్ఏ విద్యార్థి నాయకులు అన్న ఈ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి అనౌన్స్ చేసిందో దాన్ని ఒక జీవో రూపంగా అమలు కాదు, కోర్టులు కొట్టేస్తాయని అందరికీ తెలిసింది. నేనైతే మొదటి నుంచి మొత్తుకుంటున్నా, ఇది నిలిచేది కాదు. ఇది ఇప్పుడు కోర్టులకు పోవద్దు అంటే ఎవరైనా పోతారు, కానూన్ ప్రకారం పోతుంది అన్నప్పుడు ఎవరైనా పోతారు. ఎవరి గ్రీవెన్స్ ఉంటే వాళ్ళు కోర్టులకు పోతారు. అన్ని రాజకీయ పార్టీలు ఇలా ఇక్కడున్న బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ సెంట్రల్ బీజేపీ కావచ్చు, అందరికి ఎవరికి కూడా బీసీల పట్ల బీసీలు రాజ్యాధికారంలోకి రావాలనే ఆలోచన ఎవరికి ఉన్నట్టు మాత్రం కనబడతలేదు. వాళ్ళు నిజాయితీగా మాత్రం లేరు. ఒకవేళ ఉండేది ఉంటే 6 నెలల లోపట్నే కాంగ్రెస్ తీసుకొస్తా అని చెప్పింది. డేటా తోటి తీసుకొని ఈ రిజర్వేషన్ అమలు చేస్తామన్నది ఢిల్లీలో కొట్లాడాల్సింది షెడ్యూల్ 9 తప్ప దీనికి వేరే పరిష్కారం మార్గం మాత్రం లేదు. షెడ్యూల్ 9 లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీని తలవంచాల్సిందే. ఇక్కడ వీళ్ళు ఒక టోకన్ ప్రొటెస్ట్ లెక్క రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో ఒక్కరోజు పోయి ఆడ జంతర్ మంతర్ దగ్గర ఏ మంత్రం వేసిండో మరి ఏం చేసిండో బీజేపీ ఒకటే రోజుకు ఆయన రిటర్న్ వచ్చేసిండు. కాంగ్రెస్ నిజంగా వాళ్లకు దేశం మొత్తం బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకి ఇప్పాలి కనుక ఉండేది ఉంటే వాళ్ళ మంత్రులతో వాళ్ళకున్న ఎంపీలతోటి వాళ్ళకున్న డిఫరెంట్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్యాడర్తో ఢిల్లీలో కూర్చొని కనుక 10 రోజులు 20 రోజులు ఆడ కూర్చొని ధర్నాలు ఏమైనా చేస్తే ఇది అవుతుంది. అన్ని రాజకీయ పార్టీలలో పోయి వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి ఢిల్లీలో కూర్చుంటే వస్తుంది తప్ప ఇది లేకపోతే వచ్చే పరిస్థితి ఒత్తిడితోనే రావాల్సింది కానీ లేకపోతే వచ్చే సిచ్యువేషన్ లేదు. ఇక్కడ యూనివర్సిటీలో ఒక మంచి పరిణామం ఏం జరుగుతుందంటే అన్ని విద్యార్థి సంఘాలందరూ ఒక్క దగ్గరకు వచ్చి, ఎందుకంటే ఇప్పుడు చాలా బయట సంఘాలు కూడా ఇప్పుడు జుడిషియరీ వాళ్ళ చేతిలో ఉన్నది, రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. కొన్ని బీసీలో ఆర్గనైజేషన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా కొంత రాజకీయ పార్టీలు చెప్తే వినేటట్టుగా కొంతమంది కనబడుతున్నారు. కనుక ఒకటి మంచి పరిణామం ఏంటంటే ఉద్యమాలకు అడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అందరు కలిసి ఒక వేదికకు వచ్చి దీని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పని నిజాయితీగా కొట్లాడేటువంటి తత్వము, సాక్రిఫైస్ చేసేటువంటి సెక్షన్స్, తర్వాత అన్ని ఉద్యమాలకు పునాది అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఇది ఒక ఆలోచన వచ్చుడు అనేది చాలా హర్షణీయం. దీన్ని మేము కూడా ముందుకు తీసుకుపోతాం. ఉద్యమం ద్వారానే జరుగుతుంది. ఫస్ట్ చైతన్యవంతులను చేయాల్సి, ఇప్పుడు గోరంక సభలు తెలంగాణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటువరే పొద్దుగాలు ఇది ఇచ్చిన తర్వాత కూడా ఏ బీసీలు ఎన్నికైతారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు పార్టీలకు ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నా, కొంత ఏంటంటే పమరియన్ డాగ్స్ అండ్ ఆల్సేషన్ డాగ్స్ ను పెంచుతున్నాయి ఈ సెక్షన్స్లలో కూడా. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న బీసీలకు మొన్నటి దాకా సోయలేదు. వాళ్ళు 34% దాన్ని 18% తీసుకొస్తే ఎవరు బయటికి రాలేదు. కానీ వాళ్ళందరూ వాళ్ళే ముంగడికి వచ్చి మేమే తురుములో అన్నట్టు వాళ్ళు తిరుగుతున్నారు. సో అట్లనే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా టోకన్ ప్రొటెస్టులు నడవాయి. సో కింది పోయి వీళ్ళు ఎవరు ఏంది ఈ ఆల్సేషన్ డాగ్స్ పమరియన్ డాగ్స్ కాదు, నిజమైనటువంటి తెలంగాణ బీసీలకు బీసీ వాయిస్ గా నిజమైనటువంటి వాళ్ళు అవసరమైతే యూనివర్సిటీ క్షేత్రాలకి వెళ్ళి వచ్చేటోళ్ళు రేపు పంచాయతీ ఎలక్షన్స్లలో సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ మెంబర్లు కావచ్చు, చైర్మన్ ఇటువంటి వాళ్ళు కనుక అయ్యేది ఉంటే ఈ బీసీలకు ఏమైనా న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో అనేది అది ఎడ్యుకేట్ చేసి తీసుకుపోవాల్సిన అవసరం కూడా తీసుకుపోతాం. 40% రిజర్వేషన్ సాధనకై ఐక్య విద్యా సంఘాల కార్యాచరణ ఉద్యమం కోసం ఈరోజు ఆర్ట్స్ కళాశాలలో నూసమనలో కార్యక్రమం నిర్వహించబడింది. మేము తెలంగాణ ఉద్యమం తరాలలో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా అన్ని విద్యా సంఘాలను కలుపుకొని ఐక్యకార్యం ఏర్పడేసి ముందుకెళ్తాం. క్షేత్రస్థాయిలో బీసీల అన్యాయాన్ని, బీసీల హక్కుల కోసము ప్రజలను చేతవస్తూ ముందుగా యూనివర్సిటీ ప్రాంతంగా విద్యార్థి లోకానంతా ఏకం చేస్తూ ముందుకెళ్లి ఈ యొక్క సాధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ బిల్లును నయించబడాలని డిమాండ్ చేస్తూ దానికి పోరుగా మేము అన్ని సంఘాలుగా జేఏసీ పడేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్ కూడా మేము మద్దతు చెప్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సబ్బండ వర్గాలు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కూడా అందరూ కూడా మద్దతు తెలపాలి. ఈ బంద్ యొక్క పిలుపు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి చెంపచెట్లుగా వినపడాలి. ఈ యొక్క ఒత్తిడిని ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉద్యమంలో పాల్గొని ఈ ఒత్తిడిని ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా తీర్పిచ్చిందో అదే తరాలో ఈ బంద్ కూడా కేంద్ర ప్రభుత్వానికి 40% రిజర్వేషన్ను నయించబడే విధంగా తెలియజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.